నమస్తే అందరికి, నేను మీ స్వేచ్ఛ. మీ పిల్లలు కూడా మా పిల్లల్లాగా వెజిటేబుల్స్ తినరా? క్యాబేజ్ స్మెల్ అంటేనే చీ అంటారా? అయితే ఇలా ట్రై చేయండి, లొట్టలేసుకుంటూ తింటారు. ఎగ్ ఫ్రై రైస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి ఇష్టం. కడాయిలో ఆయిల్ వేసి దాంట్లో గరం మసాలాలు వేసుకోండి. ఫస్ట్ ఒక 1 minute ఆగి వెజిటేబుల్స్ అన్ని వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఈవినింగ్ టైంలో ఏం కర్రీ చేయాలో అర్థం కాకపోతే ఇట్లా చేయండి. ఫ్రైడ్ రైస్ టేస్టీ ఉంటది, ప్రాసెస్ కూడా చాలా ఈజీ. వెజిటేబుల్స్ ఫ్రై అయినాక అదే ఆయిల్లో మనం ఎగ్ కూడా వేసేసుకుందాం. 2 eggs అయితే మస్తు అవుతుంది. మీకు ఎగ్ పీసెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో ఎగ్ యాడ్ చేసేసుకోండి. దీన్ని కూడా ఒక 2-3 minutes కలపాలి ఆగకుండా, లేకపోతే మాడిపోతుంది. ఫ్రైడ్ రైస్ ఎప్పుడు కానీ హై ఫ్లేమ్ పెట్టే చేసుకోవాలి, మంచిగా కలుపుతుండాలి మాడిపోకుండా ఉండడానికి. ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకొని కలుపుకుందాం. మళ్ళీ కలిపిన తర్వాత ఒక స్పూన్ కారము, అట్లనే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. దీన్ని కూడా ఒక 5 minutes కలుపుకోవాలి ఆగకుండా. ఇంకా దీంట్లో కొత్తిమీర, పుదీనా, గరం మసాలా వేసేసుకొని కలుపుకుంటే అయిపోయినట్టే. కావాలనుకుంటే నిమ్మకాయ కూడా పిండుకోండి, చాలా టేస్టీగా ఉంటది. ఈ వేడి వేడి ఫ్రైడ్ రైస్ లో ఆనియన్ పెట్టుకొని తింటే ఆ టేస్టే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.